ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం మే 31వ తారీఖున ఆదివారం రోజున ఎంతో మహిమాన్వితమైన జ్యేష్ఠ పౌర్ణమి. ఇక ఈ ఆదివారంతో కూడిన జ్యేష్ఠ పౌర్ణమి నుంచి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం కోట్లు గడించే యుగం రాబోతూ ఉంది. కాకపోతే మీరు మాత్రం మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక ఆ వస్తువును ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి లోపుగా మీరు వెంటనే తీసి బయట పడేయండి. లేదంటే మీకు కష్టాలు తప్పవు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా ఒంటరిగా చూడండి. అప్పుడే మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మీరు ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత కోట్లు గడించే యుగం ఏ విధంగా మీకు రాబోతోంది, ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి లోపు ఏ వస్తువు గనక మీ ఇంట్లో ఉంటే దాన్ని తీసి బయట పడవేయాలి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీ రాశి వారికి ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటుంది. వీరు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన ఈ వృషభ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా కార్యదీక్ష, కార్యదక్షత అధికంగా ఉంటుంది. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణం ఈ వృషభ రాశి వారిలో మచ్చుకైనా కనిపించదు. అలాగే ఇతరులకు వారి యొక్క అభివృద్ధిలో ఎప్పుడు కూడా తోడ్పాటును అందించి వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చేరుకునేలాగా ఈ యొక్క వృషభ రాశి వారు వారికి మార్గ నిర్దేశం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళలో పుట్టిన వారు ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా వీరు కొంతమంది వల్ల ఆర్థిక నష్టాన్ని చవి చూశారు. దానివల్ల ఈ రాశివారు మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంటారు. ఇక ఆర్థిక నష్టం కారణంగా వీరి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశికి చెందినటువంటి మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది జీవితంలో నిరాధారకి లోనైనటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నారు. అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని ఒక్కరే నెట్టుకు వస్తూ ఉన్నారు. చాలా నిరాశలో, డిప్రెషన్లో ఉన్నారనే చెప్పుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క కుటుంబ సభ్యులతో కూడా వీరికి కలహాలు ఏర్పడ్డాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేక మీ ఇంట్లో మాటి మాటికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంటిలో ఉంటే గనక వెంటనే మీరు తీసి బయట పడవేయండి. ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, అంటే నకారాత్మక శక్తి అనేది చాలా వ్యాప్తి చెందింది. ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయట పడవేస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి పురోగతిని సాధిస్తారు. అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం మర్చిపోకుండా ఈ జ్యేష్ఠ పౌర్ణమి లోపు ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక దాన్ని వెంటనే తీసి బయట పడవేయండి. అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి కత్తెర. ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం. కాబట్టి కొంతమంది మొదట్లో కావచ్చు, చివరిలో కావచ్చు, కొంచెం విరిగినా కానీ అది పని చేస్తుంది కదా అని ఇంట్లోనే కత్తెరను
దాచిపెట్టుకుంటారు. దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా మారిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో మీరు నిరాదరణకు లోనవుతారు. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా అప్పుల బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా మీకు రివర్స్ తిరుగుతుంది. ఆఫీసుల్లో గొడవలు వస్తాయి. వ్యాపారాలు సరిగ్గా నడవవు. మీరు చేసే ప్రతి వ్యాపారం కూడా మందకొడిగా సాగుతుంది. మీకు కష్టాలు తప్పవు. కాబట్టి మీరు విరిగిపోయినటువంటి కత్తెరను మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే దాన్ని స్క్రాప్‌లో వేయడం కావచ్చు, లేకపోతే మీరు దాన్ని బయట పడవేయడం కావచ్చు. ఈ మే 31 తారీఖున ఆదివారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి లోపు ఖచ్చితంగా చెయ్యాలి. లేకపోతే మాత్రం మీరు సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే మీకు ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం తర్వాత మీకు కోట్లు గడించే యుగం సిద్ధించి తీరుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు మీ జీవితంలో శుభ ఫలితాలు పొందుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మనసారా భక్తితో ఆరాధించండి. మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.